Today's video is about part 2 of the approximation, okay, which will be useful for SBI PO Prelims 2026. Okay, I have already done the part 1 wherein I solved 15 previous years question. So whoever missed that video, try to watch, and in this video I will solve another 15 important previous years questions. Okay, try to solve the questions along with me with as much time less as possible. Okay, now directly I will go to the questions without any lagging. Okay, 86 square means 86 is a bigger number square. I hope many of you know this trick. More 76 to 99 range ante number minus difference into difference square ante 86 minus 100, 100 minus 18 into 14, 196 73 9 6. Okay, plus 120 square means 12 square 144, 2 zeros, plus 150 into 143. Okay, 150 into 143 bigger number kada, 10 cancel, mana 5356. okay, అంతేనా, 5 3 is 15, 5 6 అగైన్ డెసిమల్స్లో వస్తుందా, 143 ఇంటూ 429/6. ఓకే, 6 7 42, 6 1 6 7 42, 6 1 3, 6 5 30. 71.5. 6 9 7 2 1 7 6.71.5. 16 8 2 1 8 6 7.5 or 2 1 if you take nearest figure 868 is the answer. Okay, this I shortcut trick ఉంటుంది కదా, నంబర్ మైనస్ డిఫరెన్స్ అంటూ డిఫరెన్స్ స్క్వేర్ రూట్ షార్ట్ కట్ అనమాట. విచ్ ఎవర్ అట్ రేంజ్ ఆఫ్ 76 into 99 range, this is a trick. Okay, 30 I will do like this only in exam. Okay, otherwise directly do 86 into 86 ఇలా కూడా చేయొచ్చు. బట్ దీస్ ట్రిక్స్ ఇన్ మైండ్ ఇఫ్ విల్ do, it will take less time అనమాట. 39 into 15 minus 28 into 10, 20 plus x into 2 plus 11 minus 9.8 అంటే 10, 11 minus 1 10 1. ఓకే, 39 into 15 అంటే ఆల్మోస్ట్ 15 3 45 15 తీసుకుంటే ఇలా కూడా చేయొచ్చు. హాఫ్ తీసుకొని 0 యాడ్ చేస్తారు కదా ఫైనాన్స్. 585 minus 280 305. 40 plus 2x plus 1 41 41. మన ఇది ఇక్కడ మైనస్ వస్తుంది, 4 264/2 132 is the answer. Okay, so ఇది ఇట్లా దిస్ యూ కెన్ మల్టిప్లై దిస్. అదర్వైజ్ ఇంటూ 15 స్పీడ్ మ్యాక్స్ ఉంటుంది కదా, హాఫ్ చేసి 0 యాడ్ చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ ఆడ్ నెంబర్ అయితే డెసిమల్ తీసేస్తారు, ఈవెన్ అయితే 0 యాడ్ చేస్తారు. ఓకే, అది ఒకసారి చెక్ చేసుకోండి. హియర్ ఐ హ్యావ్ షోన్ మల్టిప్లికేషన్గా చూపించాను. ఓకే, 12. In exam while attempting for prelims exam, AFO prelims, sometimes I will use అంటే ఆ టైంలో sometimes I will use shortcut, sometimes I will do direct multiplication. Okay, so you also based on your strength do it in the exam. Okay, it's not compulsory to do shortcut or whatever. Main motto is to get
రైట్ ఆన్సర్ ఇన్ లెస్ టైం అంతే. ఓకే, వాట్ ఎవర్ ద స్ట్రాటజీ, వాట్ ఎవర్ ద షార్ట్ కట్ ఈజ్ కన్వీనియంట్ ఫర్ యూ, ట్రై టు ఫాలో. ఓకే, 3 into 14.28% అంటే 14%. 14/100 into మ్యాథ్స్ ఈజ్ సచ్ ఏ సబ్జెక్ట్ దట్ ఎలా అయినా చేయొచ్చు. సో మెనీ మెథడ్స్, సో మెనీ ట్రిక్స్ ఉంటుంది అనమాట. ఓన్లీ ఇట్స్ ఇంపార్టెంట్ ఈస్ రైట్ ఆన్సర్ ఇన్ లెస్ మినిట్ అనమాట. ఓకే, కరెక్టే రాసాను. 0 క్యాన్సిల్. మనది 17 టేబుల్లో పోతుంది కదా, 4 టేబులా, సారీ 7 టేబుల్ అనుకుంటా. 7 7s 49, 7 1s + 4 11 అంతే. 7 times 7 2s, సారీ 2 7s, 2 5s. ఓకే, 12 - 8, 4 + 3 7. 7 into 7, ఇక్కడ ఇంకో 7/5 = x. మన 7³ = 343/5 అంటే 5 6 30, 40.3, 68.6 వస్తుంది. కరెక్టే చేశానా? గైస్ కరెక్ట్ చేశానా? 12 8 + 3 into 14, ఇది డివైడెడ్ బై 17. ఓకే, సో చూడండి గైస్, హియర్ మిస్టేక్ చేశాను. 12 - 8 ప్లస్ ఫస్ట్ ఇది ఫినిష్ చేశాక యాడ్ చేయాలి. ఓకే, సారీ. 12 - 8 4 ప్లస్ ఇదంతా 3 into 7 into 7/5 ఉంది కదా. సో 3 7s 21, 21 into 7 అంటే 147. దట్ ఈస్ 5 2 5 9s 45, 4 29.4 + 4 అంటే 33.4. ఓకే, సో ఇది రైట్ అనమాట. సో హియర్ ఓకే, డోంట్ డూ దిస్ సిల్లీ మిస్టేక్. ఈ పాజిటివ్ ఇట్లా యాడ్ చేసి నేను మళ్ళీ ఇంటూ చేశాను. దట్స్ వై ఐ హ్యావ్ రిటర్న్ రాంగ్. ఫస్ట్ ప్రిఫరెన్స్ మల్టిప్లికేషన్ కాబట్టి అందరం. ఓకే, x% into 179 అంటే 180. ఓవరాల్ స్క్వేర్ రూట్ కాబట్టి ఫస్ట్ మన 24² అంటే 546 అంతేనా? 6 అంతే. 25 6 25 కదా, 546 ప్లస్ సారీ 576. డౌట్ ఉండే నాకు. 576 ప్లస్ 17.9 అంటే 18 square 324 ప్లస్ 60% ఆఫ్ 660. 60% అంటే 3/5, 2360 కదా. 3/5 into 659 అంటే 660. ఓకే, 5 1s 5 2s 10, సారీ 5 3s 15, 132, 576 324. ఇది 132 into 3 అంటే 496. 10 16 10 19 8 9 10 11 12 13. 576 324. ఇది సారీ 3 2s 6 3 సారీ 396 1296. ఓకే, 1296 అంటే 12 25 35 36 వస్తుంది కదా. సో 1296² అంటే 36 వస్తుంది. 0 క్యాన్సిల్ అవుతుంది. 18 1s 18 2 అంటే x = 20. అంతేనా? 0 0 క్యాన్సిల్ అవుతుంది.
ఇక్కడ టోటల్ 36 అంటే 18 1s 18 2 20 కరెక్ట్. ఓకేనా, ఒకసారి చూసుకోండి స్క్వేర్స్ అందుకే పర్ఫెక్ట్ ఉండాలి. x/10 × 12 = 20% అంటే 1/5. 13 19 అంటే 13 20. ఇది 12 11s కదా. 5 2s 10 22 10 ఇటు వెళ్తే 220. ఓకే, 34% ఆఫ్ 550 డివైడెడ్ బై x 298 ప్లస్ 728 అంటే 729. 27 మైనస్ 89.98 అంటే 90,000 తీసుకోవచ్చు. 90,000 అంటే 300 స్క్వేర్ రూట్ కాబట్టి -2 + 25 5 2 5 11 2 17 17 × 11 అంటే 187 కదా. అంతేనా? x = 187/25 అంటే ఎల్సిఎం తీసుకోవాలి. ఇంకా 25 5 125 కదా. 25 6 190 వస్తుంది. అంటే 25 6 అంటే 6 2s 12 150 187 కదా. 7 తీసుకుంటే 8 times నియర్లీ 8 5s 40 8 2s 16 200 7.5 అలా వస్తుంది. ఒకసారి చూసుకోండి. ఓకే, 7.5 లేదా 7 అప్రాక్సిమేట్లీ బేస్డ్ ఆన్ ఆప్షన్స్. నెక్స్ట్ 339 అంటే 340/x 144 అంటే 12 స్క్వేర్ 64 అంటే 18 12 + 8 20 0 0 17 అన్నమాట. 2x 32/128 ఇంటూ మన 1023.97 అంటే 1024/8. ఓకే, 32 4 times కదా. 4 2s 8 మళ్ళీ ఇది కూడా 32. ఇది 32 స్క్వేర్ కదా. 32 స్క్వేరే కదా 2024 అంతేనా. (32 స్క్వేర్ ఇది అంటే మన 2x అంటే 32. హౌ వీ కెన్ రైట్ అంటే 2^5 అంతేగా. 2 స్క్వేర్ 4 క్యూబ్ 8 16 and 32. సో x = 5. నెక్స్ట్ 65.512 అంటే 8 క్యూబ్ ప్లస్ 249 మైనస్ 240. ఓకే, ఇది కూడా ఇక్కడ పెడితే అన్ని పాజిటివ్స్ ఒకసారి రాసుకుంటే 14 10 14 15 554 మైనస్ 8 అంటే 546. నెక్స్ట్ 244 మైనస్ 654. ఓకే, డైరెక్ట్ తీసేసుకుందామా. 654 244 0 1 410 ప్లస్ x/2 = 835. 410 మైనస్ అయితే ఇంటూ 2 అంటే 225 450. పోయిందా, మళ్ళీ రాంగ్ వచ్చిందా? అచ్చా, ఇది మైనస్ సింబల్ వస్తుంది కదా. 244 మైనస్ 410. సి ఇదే స్పీడ్గా చేస్తే. ఐ హోప్ యూ లెర్న్ ఫ్రమ్ దీస్ మిస్టేక్స్. ఓకే, ఆప్షన్లో ఇది కూడా ఉంటుంది. ఓకే, దట్స్ వై డైరెక్ట్ రాసుకోవద్దు సమ్టైమ్స్ అన్లెస్ యు ఆర్ పర్ఫెక్ట్. ఓకే, మైనస్ 410 మైనస్ ఇటు వెళ్తే ప్లస్ వస్తుంది కాబట్టి 835 ప్లస్ 410 1245. ఇది 2 times
2490 ఆన్సర్. టోటల్ వేసుకుంటే 74 ప్లస్ 43 ఇంటూ 5, 5 3 15, 215 9, 289 అంటే మనకి 17 కదా. 74 ఎక్సిట్ వెళ్తుంది. 74 మైనస్ 17 57. నెక్స్ట్ ఇది హోల్ స్క్వేర్ అంటే ఇండివిజువల్గా వస్తుంది. 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 128 ప్లస్ 442. 16 టేబుల్ ఏమైనా పోతుందా? 128 3 టైమ్స్ అయితే 8, 30, 16 3 48. 8 టైమ్స్ పోతుందా? 6 8 48 అంతే. 8 ప్లస్ 1 4, 8 టైమ్స్ 72. 4 1 5 14. నెక్స్ట్ 245 డివైడెడ్ బై 5 ప్లస్ 40 అంటే 2/5 1550. సమ్ పీపుల్ అయితే దే విల్ డూ ఇన్ మైండ్ ఓన్లీ. దే విల్ నాట్ రైట్ దిస్ స్టెప్ ఆల్సో. డైరెక్ట్లీ 245/5 అంటే 91 అని అంటే 5 8s 40. సారీ 5 4s 20, 49. ఓకే, బికాస్ 55 250 కదా. 49 ప్లస్ 3 is 15, 310. డబుల్ ఆఫ్ 310 అంటే 620. 31 డబుల్ కదా. 620 760 మైనస్ 6 49 669. 91 598 బై 23 143 అంటే 12 మన 288. ఓకే, ఎన్ని హౌ మెనీ క్వశ్చన్స్ యూ విల్ సాల్వ్, దట్ మచ్ స్పీడ్ యూ విల్ గెట్ అనమాట. దెర్ ఈజ్ నో షార్ట్ కట్. ఓకే, ఓన్లీ ప్రాక్టీస్ విల్ మేక్ యూ ఇంప్రూవ్ యువర్ స్పీడ్ అని. ఓకే, ఎన్ని క్వశ్చన్స్ బిఫోర్ ప్రాక్టీస్ ఎగ్జామ్ ఉంటే అంత మంచిది. 16. ఓకే, బికాస్ ఇన్ the more number of questions you practice, that many models you will get to see, so that in exam directly, okay, if you అంటే క్వశ్చన్ చూడగానే లెస్ స్టెప్స్ యూ విల్ గెట్ ఆన్సర్. ఓకే, కరెక్ట్ రాసానా మళ్ళీ? 15. ఓకే, డోంట్ మైండ్ దట్ ఐమ్ సేయింగ్ అగైన్ అండ్ అగైన్. ఓకే, బికాస్ ఐ డోంట్ వాంట్ యూ టు లూజ్ 2 reasons అనమాట. డోంట్ వాంట్ టు లూజ్ మార్క్స్ ఇన్ సింపుల్ టాపిక్స్ అండ్ డోంట్ వాంట్ టు అంటే మోర్ టైమ్ ఆన్ సింపుల్ టాపిక్స్. ఓకే, డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ సింపుల్ టాపిక్స్ టు గెట్ ది రైట్ ఆన్సర్. డెఫినెట్లీ విల్ గెట్ ది రైట్ ఆన్సర్, బట్ స్పీడ్ ఉండాలి. ఓకే, 2398. ఓకే, ఇది బై 16 కదా. 8 టేబులా? 16 18 అది వచ్చింది కదా. 16 1 60 32 కదా. 8 టేబుల్లో తీసు 8 2s 8 3s 24. సమ్టైమ్స్ సింప్లర్ క్యాలిక్యులేషన్స్. ఓకే, ఇఫ్ యూఆర్ నాట్ గుడ్ అట్ టేబుల్స్, ఓకే, ఇట్లా సింపుల్ కూడా తీసుకోవచ్చు. 8 2 16, 8 3 24, 8 6 అంటే 18s. సో ఇక్కడ 18 వస్తుంది అంటే √x ప్లస్ 18. ఇది వచ్చేసరికి 23 598 అనమాట. అంటే ఏ టేబుల్ వస్తుందంటే ఎల్సిఎం తీసుకుంటే 23 2 46. 23 3s ఎంత? 3 3s 9, 69 వస్తుంది. ఓకే, 23 2s అంటే 2 3 6 46 వస్తుంది. 246 7 వచ్చేసరికి 23 6 అయితే ఎల్సిఎం తీసుకుంటాం. ఒక్క నిమిషం. 2s 2 3s 6 46 138. అచ్చా 6 టేబుల్లో పోతుంది కదా. 26. ఓకే, 26 ప్లస్ 12 38. 38 మైనస్ 18 అంటే 20. రూట్ ఇక్కడ వెళ్తే సో 400 ఈజ్ ది ఆన్సర్.
ఓకే, ఇది ఒకసారి చూసుకోండి. ఇఫ్ యూర్ గుడ్ అట్ 23 టేబుల్ ఒక్క సెకండ్లో వచ్చేస్తుంది ఆన్సర్. దట్ ఇట్ ఈస్ 23 2s and 6. ఓకే, ఆ మూమెంట్లో నాకు 23 టేబుల్ ఐడియా రాలేదు, సో ఇట్లా ఎల్స్ డీతో తీసుకున్నాను అనమాట. ఓకే, హ్యావ్ టేకెన్ లైక్ దిస్. ఓకే, సో వెన్ యూ ప్రాక్టీస్ స్పీడ్ మ్యాథ్స్ అనేది ఇంపార్టెంట్. 4500 ప్లస్ 500 బై 25 మైనస్ 919 అంటే 920, 18 ఇంటూ ఎక్స్. 25 to 15 20, 45 20 అంటే 20 అంటే 45 20 కదా. 920 మైనస్ చేయాలి. 36 by 18 అంటే 200. Okay, so these are the next 15 questions. Again I did mistakes, okay, because I'm practicing along with you. Okay, before practice చేసినాం again at that time, you know, even I am at learning stage కాబట్టి don't mind some mistakes. Okay, even I am like an aspirant like you. Okay, so I'm not a expert in speed maths or okay, even I'm improving and practicing along with you so that it will be helpful for you. Okay, it's not like I'm expert, you should become like me and kada. Okay, hope this video is helpful for you. Again in part 3 I will come another best 15 previous years questions. Okay, hope for me this 15 questions it took 20 minutes time while explaining, but I hope these 15 questions I guess 6 to 7 minutes you should complete this 15 question anamata. Next video try to solve these 15 questions in 6 to 7 minutes of time, more than ante oka question 30 seconds, that's it. Okay, practice in such a way that okay, after the entire part, after third and fourth part also together all questions I will keep PDF in the Telegram. Okay, so that next time revision, or else if you're not interested to watch the video at this moment or practice along with me, if you are not unable to do, then at least at the end of the total approximation part try to save the PDF and do the questions. Okay, solve the questions. Okay, thank you so much for watching. Happy learning.